ఆ క్రైస్తవుడికి ఒక శోధన వస్తుందండి? ఒక శోధన వస్తుందా? నిన్ను ఎంత గొప్పవాడిగా చేయాలంటే నిన్ను అన్ని రీతిలుగా శోధిస్తాడు, అన్ని రీతిలుగా శోధిస్తాడు. అన్ని విధాల, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, కుటుంబపరంగా, ఫ్రమ్ ఇన్సైడ్, ఫ్రమ్ అవుట్ సైడ్, విరోధ శక్తుల నుంచి, అపవాది నుండి అన్ని శోధనలు వస్తాయి. శోధనలో పడొద్దు. శోధన దేవుడు పంపించాడు, దేవుడు పరిశోధిస్తాడు మనల్ని. మనకు విశ్వాసం పెరగాలంటే, మన మజిల్స్ పెరగాలంటే కంటకు పని చెప్పాలి. చేతులకు పని చెప్పకుండా నాకు ఇంతలా కంటలు రావాలంటే ఎట్టొస్తాయండి? దేవుడు తన బిడ్డలను విశ్వాస వీరులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. ప్రధానికి ప్రభు నువ్వు వచ్చి పోరాడు సైతాన్తో చెప్పక్కర్లేదు, నువ్వే పడగొట్టాడు మూతి. దేవుని నామములో సాతానును పోరాటాలు మనం చేయించాలి. బైబిల్లో ఏ భక్తుడిని చూసినా సరే పోరాటాలు లేకుండా దేవునికి ఇష్టానుసారమైన వారిగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా, దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించేవారికి ఎవరూ లేరు. యేసు ప్రభు కూడా ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అన్ని విషయాల్లో మన వలె శోధించబడినప్పటికీ పాపము లేని వాడిగా ఉన్నాడు. ఈరోజు మీ జీవితంలో పోరాటాలు లేవు, కంఫర్టబుల్ లైఫ్ ఉందంటే మీరు ఇంకా పిల్లలుగా ఉన్నారేమో. లేదు మాకు పోరాటాలు ఎక్కువైపోతున్నాయి అంటే దేవుడు మిమ్మల్ని ఎక్కువగా ఇంకొక లెవెల్కి మిమ్మల్ని హెచ్చించాలని, మీకు పోరాటం నేర్పించాలని ఆశపడుతున్నాడు ఆయన. ఆయన విడిబడి ఎడబాయాడు. విడిచిపెట్టినట్టు కనపడదు. దేవుడు విడిచిపెట్టేశాడు నన్ను, దేవుడు నాకు ఎడమాయనా, దేవుడు నాకు దూరమాయనా అని దావీదు అప్పుడప్పుడు అనుకుంటుండేవాడు. ఆయన ఎప్పుడు దూరం అవ్వడు. ఆయన నిన్నెప్పుడు ఎడబాయడు. ఆయన నిన్ను విడివడు. ఆయన నిన్ను పట్టుకుంటాడు. మళ్ళీ రెక్కలు చాపి మళ్ళీ దాని మీద పట్టుకుంటుంది. మళ్ళీ కంఫర్ట్ వస్తుంది. అలా ఎన్నిసార్లు వస్తుందో తెలియదు, కానీ ఆ పక్షులు తమంతట తాము ఎగరవలిగే వరకు పక్షిరాజు తన పిల్లల్నే విడిచిపెట్టదు. అంతేకాదు, అవి ఇంకా ఇదే లెవెల్లో ఎగురుతున్నాయి అనుకోండి, అంతకంటే పైకి వెళ్తలేదు అనుకోండి, పక్షులు ఒక లెవెల్లోనే ఎగురుతాయి. కానీ పక్షిరాజు అంతరిక్షంలో ఎగురుతుంది, పోరాటాల మధ్య ఎగురుతుంది. నీకు ఉన్నతమైన స్థితికి నేను హెచ్చించాలనుకున్నప్పుడు నీకు ఎక్కువ ట్రైనింగ్ ఇస్తాడండి. వితౌట్ యువర్ నాలెడ్జ్ దేవుడు నిన్ను ట్రైన్ చేస్తున్నాడు. శోధన వెంబడి శోధన, పోరాటం వెంబడి పోరాటం నీకు వస్తుందంటే నీకు తెలియకుండానే పోరాటాలతో నువ్వు పైకి వెళ్తున్నావు. కింద పడిపోతున్నాను అనుకుంటున్నావు, పడిపోనట్లుగా వదిలిపెట్టేవాడు కాదు ఆయన. అంతగా నీ బలహీనతను బట్టి, నీ స్వార్థను బట్టి, నీ విశ్వాసహీనతను బట్టి, నీ యొక్క బలహీనతను బట్టి ఒకవేళ నువ్వు పడిపోయే పరిస్థితి వచ్చినా సరే నీకోసం ఆయన దిగొచ్చి నీ కింద ఆయన తన కాపుదలు ఇచ్చి మళ్ళీ నిన్ను పైకి లేపడానికి సమర్థుడు. హల్లెలూయా! ఎవరైనా సమర్థుడు? నా ప్రభువు. పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైన అల్లాడుచు రెక్కలు చాపుకొని ఏం చేస్తాడంటే, రెక్కలు ఎంత పొడుగు చాపగలడో అంత పొడుగు రెక్కలు చాపుతాయి. యేసయ్య రెక్కలు రక్షింపనేరకుడున్నట్లు ఆయన చేతులు కొరచగాలేదు, విననేరకుడున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. పక్షి పిల్లలు కేసే కేకలు, దాని భయము, దాని ఆందోళన ఎరిగిన పక్షిరాజు అది అంత దూరంలో గాలికి ఎగిరిపోతున్నా సరే తన రెక్కలు చాపి పడకుండా కాపాడుతాడు. తన రెక్కల మీద ఎత్తుకొని మోసి వాటిని నడిపిస్తాడు. రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపించును.